హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలకి హాలిడే అయితే వచ్చింది. సరదాగా బయటకు అయితే వెళ్దామని అన్నారు మా వారు. ఒక దిక్కునైతే టిఫిన్ బాగా చేస్తారంట, అక్కడికైతే తీసుకెళ్తారన్నారు. మా వారు చాలాసార్లు అయితే అక్కడ టిఫిన్ అయితే చేశారు. ఫస్ట్ టైము నేనైతే అక్కడ తిందామని వెళ్తున్నాను. అక్కడ అన్ని టిఫిన్లో ఎగ్ దోశ చాలా బాగా చేస్తారు, అలాగే చట్నీస్ చాలా బాగుంటాయి. ఒక్కోసారి మనం పెద్ద రెస్టారెంట్లో పెద్ద హోటల్లోనే బాగుంటాయేమో అనుకుంటాము, కానీ చిన్ని హోటల్ దగ్గర చిన్ని రెస్టారెంట్ల దగ్గర కూడా చాలా బాగా చేస్తారు. టేస్ట్గా కూడా ఉంటాయి, అలాగే నీట్గా కూడా చేస్తారు. అక్కడికే వెళ్తున్నాము. మాకైతే 1 కిలోమీటర్ దూరంలో అయితే ఊరుకు దూరంలో ఉంటుంది. అక్కడ మేమైతే వచ్చేసాం ఆ ప్లేస్కి. రోడ్ సైడ్ మాట. ఇక్కడ చాలామంది తింటారు టిఫిన్. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ అక్కడ ఆగైతే టిఫిన్ అయితే చేస్తారు. ఇది కాకినాడ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది, మెండపేట నుంచి. మేమైతే ఫస్ట్ పూరి అయితే తీసుకున్నాం. మా పిల్లలు ఎప్పుడూ అడిగేది కూడా పూరి ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు. ఎప్పుడు పూరి అడుగుతారు. ఏ హోటల్కి వెళ్ళినా పూరి తీసుకోకుండా ఉండరు. వాళ్ళు పూరి అయితే తింటారు. ఎగ్ దోశ చూసారా, వేడివేడిగా వచ్చేసింది. డబల్ ఎగ్ దోశ అన్నమాట. చాలా బాగా చేశారు. మసాలా చాలా బాగా వేశారు, కారం బాగా చేసి చాలా పెద్ద దోశ ఇది. మేమైతే పిల్లలు నేను తినేచ్చు అంత పెద్ద ఎగ్ దోశ అయితే వేశారు. ఇందులోకి చట్నీ కూడా చాలా బాగా చేశారు. దోశకు తగ్గట్టే చట్నీ కూడా చాలా బాగున్నాయి. తినేకొల్లు తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ అయితే ఉన్నాయి. మా పిల్లలకి నేను ఈ దోశ అయితే తినేసాము. ఫుల్గా తినేసిన తర్వాత మేము వేరే ప్లేస్కి అయితే కొంచెంసేపు అలా తిరుగుతాము. ఎలాగ టిఫిన్ అయితే చేసేసాం కదా, మధ్యాహ్నం లంచ్ టైంలోకి 1 గంట ముందు వెళ్తే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తానని మేమైతే ఇంకా అలా పొలంలోకి అయితే సరదాగా తిరుగుదామని వెళ్ళాము. ఇక్కడైతే చాలా కలపూలు ఉన్నాయి. నాకు కలపూలు అంటే చాలా పిచ్చి, కానీ కోసుకుందామన్న టయానికి ఇక్కడ ఒక పొదల్లాగా కదురుతూ ఉంది. చూస్తున్నాను, ఏంటది కదురుతుందని చూస్తే పాము వెళ్తుంది. ఇంకా మా వారైతే కొద్దామని అనుకున్నారు. ఇంకా ఆ పాము అయితే కదలగానే ఇంకా కోసుకోలేకపోయాము, కానీ అక్కడి నుంచి అయితే చూస్తున్నాము. మా వారైతే ఏదోలాగా దిగి కొద్దామని అనుకున్నారు. ప్యాంట్ కొంచెం పైకన్నా పెట్టి దిగుదాం అనుకున్నారు, కానీ అక్కడ చూసారా ఎలా మూవ్ అవుతుందో. ఆ ప్లేస్లోనే పాము అయితే తిరుగుతుందన్నమాట. నేను ఇంకా దింపలు వెళ్ళొద్దని చెప్పాను, అంటే దిగొద్దు అని చెప్పాను. చుట్టూ కూడా కోళ్లపారాలు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ కోళ్లపారాలే మొత్తము. ఆ స్మెల్కి, కోళ్ళ స్మెల్కి పాములు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. తాసుపాములు తిరిగే ప్లేస్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కానీ పొలాలు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగానే వేస్తారు. అయినా సరే మనం టైం బాగోకపోతే ఏం చెప్పలేము కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అని నేనైతే ఇంకా కోయలేదు. తర్వాత ఎక్కడైనా ఉంటే కోద్దామని మేమైతే మళ్ళీ ఎదరకైతే వచ్చాము. ఇక్కడైతే రోడ్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. మొత్తం పొలాలు అంతా చూడడానికి అలాగా మేమైతే ఎప్పుడు కాకపోయినా ఒక్కొక్కసారి పల్లెటూరు నాకు చాలా ఇష్టము. అలాగ ప్రశాంతమైన రోడ్న ప్రయాణం చేస్తే పొద్దున మాటలు చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. మేమైతే 1 గంట అలా తిరుగుతూనే ఉన్నాము. తిరిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికైతే బయలుదేరదామని వెనక్కి అయితే బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చే దారిలో మధ్యలో అయితే వెల్లుల్లిపాయలు అమ్ముతున్నారు. మేమైతే వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాము. పెద్ద వెల్లుల్లిపాయలు చాలా బాగున్నాయి. వచ్చేటప్పుడు అయితే మటన్ ఒకటి తీసుకున్నాము. ఈరోజు కర్రీ అయితే ఇదే మాకు లంచ్లోకి. అలాగే కొంచెంసేపు మా పిల్లలతో మా వారైతే టైం అయితే స్పెండ్ చేద్దాము. కొన్ని పజిల్స్ అయితే కొనుక్కున్నారు ఇద్దరు పిల్లలు. వాటిని అయితే కలపడానికి వాళ్ళ డాడీ అయితే హెల్ప్ చేస్తున్నారు. కొంచెం కష్టంగానే ఉంది వాళ్ళకి ఎలా కలపాలి, ఆ పీసులన్నీ సెట్ చేయాలంటే. తర్వాత జాయిగా ఒక్కొక్కటి సెట్ చేస్తున్నారు మొత్తం. మా వారైతే కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఒక పక్కన నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను. వంట చేసుకుంటూనే మా పిల్లలు ఆడుకునేటప్పుడు నేనైతే కొంచెం చూస్తున్నాను అన్నమాట, వాళ్ళు ఎలాగా ఆడుతున్నారో ఎలా చేస్తున్నారు అని. బాగానే కలిపేశారు. ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వచ్చేసింది పజిల్స్ అన్నీ. కొన్ని లాస్ట్ని అయితే కలిపి ఉన్నాయి, అవి అయితే కలిపేస్తే పూర్తయిపోతుంది. మా వారు కొంచెం పిల్లలతో అయితే బాగానే టైం అయితే స్పెండ్ చేస్తారు. మటన్ అయితే ఉడుకుతుంది, కుక్కర్లో అయితే వేసాను. అలాగే పక్కన రైస్ అయితే పెట్టేశాను, అదైతే ఉడుకుతుంది. కర్రీ అయితే రెడీ చేసేస్తాను. వేడిలో ఇంకో పజిల్ కలిపిలోపు నేనైతే వంట అయితే తయారు చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.